ఈరోజు బక్కమంతగూడెం సబ్ స్టేషన్ విషయం చాలా కాలం నుంచి పెండింగ్ ఉండేది. మరి గత కొన్ని రోజుల నుంచి మేము శాసనసభలో బిజీగా ఉంటుంది. శాసనసభ అయిపోయిన వెంటనే నేనే ఈ బక్కమంతగూడెం సబ్ స్టేషన్ పనులు మొదలుపెట్టి ఆలోచన చేసి అలా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. డీగలు చెన్నైపాలెం సబ్ స్టేషన్ కానీ, ఎన్సీఎల్ సబ్ స్టేషన్ కానీ, హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇంకేమేమి పనులు చేయాలనో అంటే మీ పరిధిలో ఉన్నాయి మీరు చేయండి, మీ పరిధి దాటిని నాకు ఇంటిమేషన్ చేయండి. తప్పనిసరిగా అన్ని కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ లో వేగవంతంగా పూర్తి చేయడానికి. అదేవిధంగా ఈరోజు నిజంగా మట్టంపల్లి మండలానికి ఒక పర్వదినం. మీ అందరికీ తెలుసు, నేను గతంలో మంత్రి ఉన్నప్పుడు కృష్ణా నదిపై మట్టపల్లి దగ్గర 50 కోట్ల బ్రిడ్జ్ మంజూరు చేయించడం జరిగింది. ఈరోజు హుజూర్ నగర్ నుంచి మట్టపల్లి వరకు ఎక్కడ హుజూర్ నగర్ చరిత్రలో కని విని ఎరగని రీతిలో హుజూర్ నగర్ నుంచి మట్టపల్లికి 80 కోట్ల రోడ్డు మంజూరు చేయడం జరిగింది. అంటే ఇది 10 మీటర్ల వెడల్పు ఉంటుంది రోడ్డు. ఇప్పుడు మీరు ఏదైతే నేరేడుచెర్ల నుంచి హుజూర్ నగర్ నుంచి క్వాడ్ రోడ్ చూసిండ్రో ఆ లెవెల్ రోడ్ ఉంటుంది. అదేవిధంగా విలేజ్ పోర్షన్ అంతా డివైడరు బ్యూటిఫికేషన్ ఉంటుంది. హుజూర్ నగర్ మట్టపల్లికి 80 కోట్ల డబుల్ రోడ్డు మంజూరు చేసిన విషయం. ఆ రోడ్డు కొంత ఇబ్బందిగా ఉండే, పూర్తి స్థాయిలో ఆ రోడ్డు వేయడానికి చౌటుపల్లి నుంచి మేలచెరువు రోడ్డు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మట్టంపల్లి నుంచి జాన్పాడ్ రోడ్డులో మంచాతండ దగ్గర ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కి వర్ధాపురం దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ కి 17 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మొత్తము మట్టంపల్లి మండలానికే R&B డిపార్ట్మెంట్ ద్వారా మరి ఈ 2-3 రోజుల్లో మీకు ఆ జియో కాపీ కూడా మీ అందరికి పంపేయడం జరిగింది. మరి అదేవిధంగా మిత్రులు చెప్తున్నారు చెన్నైపాలెం దగ్గర కూడా 11.5 కోట్ల బ్రిడ్జ్, పూర్తిగా 107 కోట్ల రూపాయలు ఈ మట్టంపల్లి మండలానికి R&B డిపార్ట్మెంట్ ద్వారా మంజూరై ఇప్పుడు పనులు మొదలవుతాయి. అదేవిధంగా పెద్దవీడు లిఫ్ట్ కానీ, అమరావతి లిఫ్ట్ కానీ, అన్ని లిఫ్ట్లకు కూడా ఎక్కడెక్కడైతే మరమ్మతులు చేయాల్సి ఉండనో ఆ మరమ్మతు పనులు కూడా పూర్తయినాయి. ఈ రోజు రేపట్లో అన్ని లిఫ్ట్లు కూడా పనిచేయడం మొదలు పెడతాయి. మీకు నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా, ఎక్కడెక్కడైతే చెరువుల మీద ఇంకేమైనా పనులు మిగిలింటే, అదేవిధంగా లిఫ్ట్ల మీద ఏమైనా పనులు మిగిలిన్నా తప్పనిసరిగా నా దృష్టికి తీసుకురండి, తప్పనిసరిగా చేయిస్తా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ప్రత్యేకంగా నీళ్లుండి లిఫ్ట్ సామర్థ్యం పెంచి మరింత ఆయకట్టు ప్రవహించే అవకాశం ఉంటే అటువంటి స్కీమ్లు ఇప్పుడు టేకప్ చేద్దామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. కరెంటు విషయంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎన్ని అబద్దాలు చెప్పినా ఒకటే విషయం నేను మీకు మనవి చేస్తున్నా. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఉచితంగా వ్యవసాయానికి ఇవ్వడానికి కట్టుబడి ఉంది. 11.5 కోట్ల బ్రిడ్జ్, పూర్తిగా 107 కోట్ల రూపాయలు ఈ మట్టంపల్లి మండలానికి R&B డిపార్ట్మెంట్ ద్వారా మంజూరై ఇప్పుడు పనులు మొదలవుతాయి. అదేవిధంగా పెద్దవీడు లిఫ్ట్ కానీ, అమరావతి లిఫ్ట్ కానీ, అన్ని లిఫ్ట్లకు కూడా ఎక్కడెక్కడైతే మరమ్మతులు చేయాల్సి ఉండనో ఆ మరమ్మతు పనులు కూడా పూర్తయినాయి. ఈ రోజు రేపట్లో అన్ని లిఫ్ట్లు కూడా పనిచేయడం మొదలు పెడతాయి. మీకు నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా, ఎక్కడెక్కడైతే చెరువుల మీద ఇంకేమైనా పనులు మిగిలి ఉంటే
అదేవిధంగా లిఫ్ట్ల మీద ఏమైనా పనులు మిగిలిన్నా తప్పనిసరిగా నా దృష్టికి తీసుకురండి, తప్పనిసరిగా చేయిస్తా అని చెప్పి నేను మనం చేస్తాను. ప్రత్యేకంగా నీళ్లుండి లిఫ్ట్ సామర్థ్యం పెంచి మరింత ఆయకట్టు ప్రవహించే అవకాశం ఉంటే అటువంటి స్కీమ్లు ఇప్పుడు టేకప్ చేద్దామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. కరెంటు విషయంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఒకటే విషయాన్ని నేను మనవి చేస్తున్నా. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఉచితంగా వ్యవసాయానికి ఇవ్వడానికి కట్టుబడి ఉంది. ఎంత ఖర్చైనా సరే కరెంటు కొనుగోలు చేసి వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా 200 యూనిట్లు కంటే తక్కువ ఉపయోగంలో ఉన్న కరెంటు అందరికీ కరెంటు ఇళ్లకు కూడా ఉచితంగా ఈ ప్రభుత్వం ఇస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యం చెడిపోతే ఇదివరకు 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ఉండే 10 లక్షల రూపాయలకు పెంచినాం. ఎల్పిజి సిలిండర్ విషయంలో తెల్ల కార్డున్న వాళ్ళు ఎల్పిజి సిలిండర్ తీసుకుంటున్న వాళ్ళు మీరు సిలిండర్ తీసుకున్నప్పుడు ఇప్పుడున్న సిస్టంలో మీరు పూర్తి ఖర్చు పూర్తి ధర కట్టాల్సి వచ్చినా మీకు 2-3 రోజుల్లో 500 రూపాయల కంటే మీరు ఎంత ఎక్కువ కడతారో అది డైరెక్ట్ గా మీకు బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అవుతున్న అమౌంట్ అనే విషయం కూడా నేను మనం చేస్తున్నాం. మిత్రులారా, మట్టంపల్లి మండలం ఒకనాడు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు రాష్ట్రంలోనే వెనకబడ్డ మండలంగా మరి అందరూ అనుకునేవాళ్ళు. ఈరోజు రాష్ట్రంలోనే మట్టంపల్లి మండలం ముందంజలో ఉందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను, సంతోషిస్తున్నానని చెప్పి మనం చేస్తూ ముగించుకుంటున్నాను. జై హింద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.